హైవే నుండి కేవలం 7 కిలోమీటర్లు, కానీ 10 సంవత్సరాలుగా మారని దైవస్థలం. డెవలప్మెంట్ లేకపోయినా భక్తి మాత్రం ఆగలేదు. ఇక్కడ కొద్ది మంది మాత్రమే వస్తారు, కానీ మహిమను నమ్మేవారు ఎక్కువ. ఇక్కడ శనిగలగుట్ట హైవే నుంచి ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మన పూజారిని తెలుసుకోవటానికి వచ్చాం. తన ఆలోచన, ఇక్కడున్న భక్తి సమాచారం వివరం గురించి తెలుసుకోవటానికి. నమస్తే పంతులు గారు, మీ సహకారం మాకు కావాలి. ఈ గుట్ట చరిత్ర ఏమిటి స్వామి? జై శ్రీరామ్. భక్తులకు మనవి, నేను ఇక్కడ 28/1/2004 నుండి పూజారిగా పనిచేస్తున్నాను. నేను రాకముందు ఇక్కడ దేవుడు నెరవడానికి ఒక 3 నెలల పూర్వము సైదాబాద్లో ఆండాల్ అనే భక్తురాలకు రాత్రి కలలో భారీ వర్షంలో వాళ్ళ ఇంటి ముందు ఒక విగ్రహం పడిందట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పంతంగి గ్రామ నివాసి అయిన రాములు అనే భక్తునికి ఒక ఆలాపన వచ్చి ఏదో విగ్రహం చెక్కాలని అనుకుంటే అతనికి ఆంజనేయుని ఆకారం చెక్కాలనే ఆలాపన రావడం వల్ల అక్కడ ఒక 90% ఆంజనేయుని చెక్కడం కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ ఈ ఆలాపన కన్నా ముందు ఈ కిడికి ఒకప్పుడు మెయిన్ దర్వాజా ఇదే ఉండేను. ఇక్కడ డీవీఎస్ కంపెనీకి రాళ్ళు కొట్టే సమయంలో ఈ లోపల ఉన్న గుళ్ళను కూడా గోళ్లు పెట్టి కొట్టడం జరిగింది. ఎప్పుడైతే హోళ్లను కొట్టిండ్రో అప్పుడు ఏం లేదు, కానీ మనుషులు గన్ను తీసుకొని కొట్టడం జరిగిందో అప్పుడు ఆ గన్ను తోటి కొట్టిన వాళ్ళందరూ స్పృహ తప్పిపోవడం కూడా జరిగిందట. అప్పటి నుండి ఇక్కడ ఏదో ఒక మహత్యం ఉందని పబ్లిసిటీ జరగడం. ఇక్కడ ఏ దేవత నమ్మకం ఎక్కువ ఉన్నది? ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారాలైన దశావతారాలలో 4వది అయిన లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ వచ్చిన వారికి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? భక్తుల కోరిక మేరకు అన్ని విధాల పూజలు ఇక్కడ చేయడం కూడా జరుగుతున్నది. చివరికి ప్రజలకు మీ సందేశం ఏమిటి స్వామి? చివరగా ఈ గుడిని అతి తొందరలో రవాణా మార్గం మెరుగుపరిచినట్టయితే ఈ గుడి ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా ప్రకృతి అనుభూతిని పొందుతూ ఇక్కడ ఉన్న పశుపక్షాదులను కూడా చూసి తన్వయత్వంతో చాలా సంతోషపడుతూ మా కోరికలు నెరవేరినాయని ఇప్పటి వరకైతే జరుగుతున్నది. చూశారు కదా, పంతులు చెప్పింది చాలా అందంగా, ప్రకృతి చాలా విశాలమైంది ఇక్కడ. నమస్తే అన్న, మీ పేరేంటన్నా? ఇక్కడ వివరాలు మాకు కావాలన్నా, మీ సహకారం కావాలి మాకు. ఏదైనా చెప్పగలుగుతారా మీరు? తాత పేరు కడగంచి రాములు. యాదగిరి గుట్టలో ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే సమయంలో ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇంత బాగుంది, ఎందుకు డెవలప్ అయితే లేదు? చూడటానికైనా అందంగా ఉంది ప్రకృతి, గుట్ట, దేవుడు. ఇంత బాగున్నాక ఎవరెందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేకపోతే గ్రామస్తులు పట్టించుకోవట్లేదా? మరి ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ మరి రోడ్ వేస్తాం అంటారు, అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు కానీ మరి రోడ్ అనేది ఎప్పుడు వేస్తారో వేచి చూడాలి మనం. ట్రస్ట్ను అతి తొందరలో అందరి సహాయ సహకారాలతోటి ట్రస్ట్ను నియమించాలని ప్రభుత్వాన్ని, ప్రజలను, అందరిని కూడా పదే కోరుతున్నాను. ఇక్కడ ఉన్న పూజారి గారు మరి ఇంకొకరు ఈ మధ్యలోనే ఇక్కడ చేరారు. వాళ్ళ ఇంకో పెద్ద ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ జరుగుతున్న సమస్య